ఒక అమ్మాయి వీధిలో నగ్నంగా నడిచింది. ఆమె చుట్టూ ఉన్నవారు షాక్తో చూస్తున్నారు. ఆమె ధైర్యంగా కనిపించింది, కాని లోపల ఆమె చాలా ఒంటరిగా భావించింది. ఆమె తన పుట్టినరోజున చిక్కుకుంది. రోజంతా ఏం చేసినా రాత్రి ఒక మాస్క్ ధరించిన మనిషి ఆమెను చంపేవాడు. ప్రతి మరణం తర్వాత ఆమె తన గదిలో మేల్కొని ఆమె రూమ్మేట్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేది. ఈ సైకిల్ బద్దలు కొట్టడానికి ఆమె మాస్క్ ధరించిన మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించింది, కాని పొరపాటుగా ఆమె రూమ్మేట్ ని గాయపరిచింది. ఆ తర్వాత ఆమె మళ్లీ చనిపోయి మళ్లీ బతికింది, కాని ఆమె శరీరం ప్రతిసారి బలహీనంగా మారుతోంది. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె మళ్లీ పుడుతుంది, కాని ఆమె గాయాలు శాశ్వతంగా ఉంటాయని. కాని ఆమెకు సమయం లేదు. మాస్క్ ధరించిన మనిషి మళ్లీ కనిపించాడు. ఆమె వీలైనంత త్వరగా పరిగెత్తింది. చివరికి ఆమె ఒక కారులో పారిపోయింది, కాని స్పీడ్గా తొలినందుకు పోలీస్ వారు ఆపారు. అంతలో మరొక కారు అధికారిని గుద్దింది. మాస్క్ ధరించిన మనిషి పుట్టినరోజు కాండిల్ వెలిగించి లీక్ అయిన గ్యాసోలిన్ లోకి వేశాడు. ఆమె మళ్లీ మేల్కొన్నప్పుడు ఆమె చివరకు ఒక క్లూ కనుగొంది. ఆమె ఒక సీరియల్ కిల్లర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్త చూసింది. ఆమె కిల్లర్ మాస్క్ ధరించిన మనిషేనని ఊహించింది, కాబట్టి ఆమె ఆస్పత్రికి వెళ్ళింది. కాని ఆలస్యమైపోయింది. గదిలో అధికారి చంపబడ్డాడు. కిల్లర్ కు మళ్లీ దొరికిపోయింది. అంతలో ఆమె బాయ్ ఫ్రెండ్ అడ్డుకున్నాడు, కాని కిల్లర్ చేతిలో చనిపోయాడు. ఆమె మళ్లీ పరిగెత్తి తలుపు సందులో దూరి వెళ్ళింది. కిల్లర్ తలుపును తోశాడు, కాని ఆమె వెనక నుండి ఆయుధంతో కొట్టింది. కాని చంపలేదు, ఎందుకంటే కిల్లర్ని చంపితే సమయ చక్రం ముగిసిపోతుంది. అంటే ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోతాడు. ఆమె భవనం టాప్కు ఎక్కి మళ్లీ చనిపోవడాన్ని ఎంచుకుంది. ఆమె మళ్లీ మేల్కొని ఆమె బాయ్ ఫ్రెండ్ ను హగ్ చేసుకుని ఈసారి ఆమె ప్రతీకారం కోసం సిద్ధంగా ఉంది. ఆమె త్వరగా అధికారి గన్ను తీసుకుని కిల్లర్ని చంపేసింది. సమయ చక్రం ముగిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్ తో తన రూమ్మేట్ ఇచ్చిన కేక్ తో పుట్టినరోజును జరుపుకుంది. కాని ఆమె మళ్లీ మేల్కొన్నప్పుడు మళ్లీ ఆమె పుట్టినరోజు అని తెలిసింది. ఆమె ఆవేదన చెందింది. ఆమె తన సామాన్లు ప్యాక్ చేసి పారిపోవాలనుకుంది. అప్పుడు ఆమె రూమ్మేట్ తాను చేసిన చిన్న కేక్ ను తీసుకువచ్చింది. అమ్మాయి హఠాత్తుగా ఏదో గ్రహించింది. కేవలం మరణం సమయ చక్రాన్ని ప్రారంభించగలదు. కాబట్టి నిన్న రాత్రి కేక్ తిన్న తర్వాత ఆమె చనిపోయి ఉంటుంది. ఆమె మునుపు ఎప్పుడూ కేక్ తినలేదు. ఆ తర్వాత ఆమె గుర్తు చేసుకుంది, ఆమె రూమ్మేట్ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తుంది. కిల్లర్ కు యాంటిడోట్ ఇవ్వడం ఆమెకు సులభం. ఆమె రూమ్మేట్ కిల్లర్ అని తేలింది.